నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పుంగనూరులో గత ఆదివారం అదృశ్యమైన చిన్నారి అస్మియా మృతిపై వీడిన మిస్టరీ. భోజనం పెట్టి మరీ చిన్నారిని చంపేశారు. చిన్నారి అస్మియా హత్యకు తండ్రి ఆర్థిక లావాదేవీలే కారణం. ప్రస్తుతం ముగ్గురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. వెల్లడించిన చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్. ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేశారని వైకాపా నేతలు చెప్పడం సిగ్గుచేటు. అత్యాచారం జరగలేదని పోస్ట్ మార్టం రిపోర్టులో ఉంది. పొంగనూరులో మైనర్ బాలిక మృతిని వైకాపా రాజకీయం చేస్తోంది. మండిపడ్డ ఏపీ హోంమంత్రి అనిత. అన్ని రంగాలలో ముస్లిం సమాజం అభివృద్ధి చెందాలంటే ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. చిత్తూరులో ర్యాలీ నిర్వహించిన ముస్లిం ఐక్య వేదిక నాయకులు. పొంగనూరు బాలిక కిడ్నాప్ హత్యపై మాజీ మంత్రి రోజా దిగ్భ్రాంతి. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే రక్షణ లేకపోవడం ప్రభుత్వ అసమర్థత కాదా? ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? పోలీసులు ఉన్నారా? ప్రభుత్వ అసమర్థతపై నిప్పులు చెరిగిన రోజా. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో 3వ రోజు సింహవాహనంపై యోగ నరసింహుడి అలంకారంలో దర్శనమిచ్చిన మలయప్ప స్వామి. ఇక వార్తల్లోని వివరాలు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో 3వ రోజైన ఆదివారం ఉదయం సింహవాహన సేవలో 4 ఆధ్యాత్మిక పుస్తకాలను కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బివిఎల్ఎన్ చక్రవర్తి, టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీ మారాళ్ల వెంకట శేషారెడ్డి రచించిన శ్రీ భాగవతము ప్రశ్నావళి పుస్తకాన్ని ఆవిష్కరించారు. నిత్య నూతనమైన పురాణం, పురాతన కాల చరిత్రను ఇది తెలుపుతుంది. అష్టాదశ పురాణాలలో శ్రీ భాగవత మహాపురాణం మోక్షప్రదాయకమైనది. ఇంతటి ప్రసిద్ధిని పొందిన భాగవత మహాపురాణాన్ని బమ్మెర పోతన తెలుగులో రచించి ఆంధ్రలోకానికి అందించారు. నేటి తరానికి అనుగుణంగా పురాణాలను బోధించడంతో పాటు పోటీతత్వాన్ని అలవర్చే దిశగా ప్రశ్నావళి రూపంలో భాగవతాన్ని అందించే ప్రయత్నమే ఈ శ్రీ భాగవతము ప్రశ్నావళి. 99 అధ్యాయాలతో కూడిన ఈ భాగవత ప్రశ్నావళిలో ప్రతి అధ్యాయంలోనూ మొదట సంక్షిప్త కథాంశాన్ని ఇచ్చి తదనుగుణంగా 5 బహళైచ్ఛిక సమాధాన ప్రశ్నలు, వాటికి జవాబులు ఇవ్వబడ్డాయి. అనంతరం డాక్టర్ కప్పగంతుల రామకృష్ణ రచించిన హైందవ సంస్కృతి వైజ్ఞానికత పుస్తకాన్ని ఆవిష్కరించారు. హైందవ సంస్కృతిలో పండుగలు ముఖ్య కేంద్రాలవుతున్నాయి. ప్రతి పండుగ వెనుక ఒక శాస్త్రీయత, సంప్రదాయం, వైజ్ఞానికత దాగి ఉన్నాయి. అందువలనే మన సనాతన హైందవ జీవన వ్యవస్థ సర్వోన్నతమైన వ్యవస్థగా రూపొందటకు ఋషులు అద్భుతంగా కృషి చేశారు. హైందవ సంస్కృతి వైజ్ఞానికత అనే ఈ గ్రంథంలో ఉగాది, వినాయక చవితి, సంక్రాంతి, భోగి మొదలైన పండుగల ఆచరణలో దాగి ఉన్న వైజ్ఞానిక విశేషాలు, ఆలయము, విజ్ఞాన కేంద్రాలు, సదాచారాలు, సనాతన విజ్ఞానం, శ్రాద్ధ కర్మలు, సామాజిక విజ్ఞానం మొదలైన విశేషాలను విపులంగా వివరించారు. తదనంతరం డాక్టర్ పుట్టపర్తి నాగపద్మిని రచించిన తిరుమల తిరుపతి క్షేత్ర మాహాత్మ్యం హిందీ పుస్తకాన్ని ఆవిష్కరించారు. వెంకటాచల మహాత్మ్య కథాసారాన్ని సరళమైన వచనంలో టీటీడీ తెలుగులో ఇదివరకే ముద్రించింది. ఈ వెంకటాచల మహాత్మ్యం కేవలం తెలుగువారికే పరిమితం కాకూడదని హిందీ, ఇంగ్లీష్, కన్నడ భాషల్లో కూడా అనువదింపచేసి ముద్రిస్తున్నది. అనంతరం శ్రీ వావి కొలను సుబ్బారావు రచించిన శ్రీ మధుంటిమిట్ట కోదండరామ మాహాత్మ్యం వివరణ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కడప జిల్లాలో ప్రాచీనమైన ఒంటిమిట్ట శ్రీ కోదండరాముణ్ణి ఎందరో రాజులు, చక్రవర్తులు సేవించి తరించారు. పద కవిత పితామహులైన శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారు శ్రీ మధుంటిమిట్ట కోదండరామ మహాత్మ్యాన్ని వివరిస్తూ అనేక కీర్తనలు, రచనలు చేశారు. ఇందులో ఒంటిమిట్ట శ్రీ కోదండరామునికి సంబంధించిన 4 గాథలు ఉన్నవి. మాలవోభని కథ ద్వారా భగవంతుని అనుగ్రహానికి భక్తి మార్గమే కారణం గాని కులం కారణం కాదని సాక్షాత్తు కోదండరాముడే ప్రకటించినట్లు తెలియజేశారు. ఇమాంబే కథ ద్వారా కోదండరాముడు పిలిస్తే పలికే దైవంగా నిరూపణ జరిగింది. అయ్యలరాజు రామభద్రుని కథ ద్వారా సీతమ్మ మాహాత్మ్యం తెలియజేయబడింది. భక్త కవి శ్రీమద్ధాంధ్ర భాగవత కర్త బమ్మెర పోతన కథ ద్వారా భగవంతుడు భక్త సులభుడని, భగవంతుని అనుగ్రహం నిర్వ్యాజ్యమైనదని తెలియజేయబడింది.
టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ గౌతమి వీరబ్రహ్మం, సిబిఎస్ఓ శ్రీధర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పొంగనూరులో గత ఆదివారం అదృశ్యమైన చిన్నారి అస్పియా మృతి హత్యేనని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ స్పష్టం చేశారు. అస్పియా తండ్రి తన ఇంటికి సమీపంలోని ఓ మహిళకు 3,60,000 రూపాయలు అప్పిచ్చాడు. అప్పును తిరిగి ఇవ్వలేదని చిన్నారి తండ్రి ఆమెను దూషించాడు. దీంతో పగ పెంచుకున్న సదరు మహిళ అస్పియాను ప్లాన్ ప్రకారం తన ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టింది. ఆ తర్వాత చంపేసి బైక్ పై తీసుకెళ్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో పడవేసింది. ఈ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న ఎస్పీ వెల్లడించారు. ఈ ప్రెస్ మీట్ లో ఎస్పీ మణికంఠ చందోల్ మాట్లాడుతూ చిన్నారి ఆడుకుంటున్న సమయంలో ఓ మహిళ బుర్కా ధరించి చిన్నారిని కిడ్నాప్ చేసినట్టు ఆడుకుంటున్న ఇంకో చిన్నారి తెలిపిందని చెప్పారు. చిన్నారికి చాక్లెట్లు ఇచ్చి ఇంటికి వస్తే మరికొన్ని చాక్లెట్లు ఇస్తామని చెప్పి తీసుకెళ్లింది అని చెప్పారు. పాప కిడ్నాప్ అయినప్పటి నుండి 12 ప్రత్యేక బృందాలతో పాప ఆచూకీ కోసం గాలించామని పేర్కొన్నారు. పాప మిస్ అయిన రోజే పాపను హత్య చేసి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో పడేశారని పేర్కొన్నారు. పాప శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, పాపపై అత్యాచారం జరగలేదని చెప్పారు. పోస్ట్ మార్టం నివేదిక ప్రకారం పాప కడుపులో మొక్కజొన్న గింజలు, అన్నం ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. మరిన్ని కొత్త కోణంలో చిన్నారి హత్యపై దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. మరికొంతమంది అనుమానితులను కూడా విచారించడం జరిగిందని చెప్పారు. చిన్నారి తండ్రి వద్ద దాదాపు 3,50,000 రూపాయలు వడ్డీకి తీసుకున్న ఓ మహిళ ఈ ఘాతుకానికి పాల్పడిందని పేర్కొన్నారు. దారుణానికి పాల్పడిన మహిళతో పాటు సమీప బంధువైన ఓ మైనర్ బాలుని సహాయంతో తన తల్లి ఇంటికి చిన్నారిని తీసుకెళ్లిందని చెప్పారు. చిన్నారిని మహిళ తన తల్లి ఇంట్లో భోజనం పెట్టి చిన్నారి తండ్రిపై ఉన్న కోపం చిన్నారిపై చూపించి ముక్కు నోరు అదిమి హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. చిన్నారిని హత్య చేసే సమయంలో చిన్నారి వారిపై గోర్లతో రక్కినట్లు ఆనవాళ్లు ఉన్నాయని తెలిపారు. చిన్నారి మృతి చెందిందని నిర్ధారించుకొని మైనర్ బాలుడి సహాయంతో ద్విచక్ర వాహనంపై సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్దకు తీసుకెళ్లి పడవేయడం జరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ముగ్గురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారని, ఇంకా మరికొన్ని కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ తెలిపారు. మిస్సైన దగ్గర నుంచి మనము 12 టీములుగా డివైడ్ అయ్యి ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాము. బట్ దురదృష్టవశాత్తు పాప ఆ రోజే, అంటే మనకు తెలిసిన దాని ప్రకారం ఏ రోజైతే మిస్ అయిందో ఆ రోజే సమ్మర్ వాటర్ స్టోరేజ్లో మునిగి చనిపోవడం జరుగుతుందని, పోస్ట్ మార్టం టైంకి అప్పటికి సుమారుగా 3 రోజులు జరిగి ఉండొచ్చని మనకి ప్రాథమికంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా వచ్చింది. ఆ రోజు జరిగిన మనకి నివేదిక ప్రకారం 7 గంటల నుంచి 7:30 మధ్యలో ఈ ఇద్దరు ఆడుకుంటున్నప్పుడు బుర్కా వేసుకొని ఆ లేడీ వచ్చి ఈ పాపతో మాట్లాడి ఆవిడతో పాటు తీసుకొని మరొక కుర్రాడు, అతను మైనర్ 17 ఇయర్స్, ఆ లేడీకి రిలేటివ్ అవుతాడు. సో వరుసకి తమ్ముడు అని మాట్లాడతారు. సో ఆ బాబుతో పాటు తీసుకొని వాళ్ళ అమ్మగారిల్లు, అక్కడి నుంచి 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది, వాళ్ళ అమ్మగారింటికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ కుర్రవాడు బయటే ఉన్నాడు చాలాసేపు. వాళ్ళు లోపల ఆ పాపతో చాలాసేపు మాట్లాడడం, పాపకి ఫుడ్ కూడా పెట్టడం జరిగింది. ఇది జరిగిన తర్వాత ఆవిడకున్న కోపం మొత్తం ఆ పాప మీద చూపించడము, అక్కడే నోరు అరుస్తుందనే ఉద్దేశంతో నోరు ముక్కు నొక్కేసేసి చంపడం జరిగింది అనేది కూడా మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. పాప మిస్ అయిన రోజే చనిపోయి ఉంటుందనేది ఒకటి, అలానే పాప కడుపులో స్టమక్లో కొంత మొక్కజొన్న అలానే కొంత రైస్ ఉంది అని చెప్పేసి ప్రిలిమినరీగా మనకు వచ్చిన సమాచారం. అలానే పాప హైడ్ బోను దానికి సంబంధించి, అంటే ఎవరు గొంతు నులిమి చంపడం కానీ, అంటే తాడు వేసి చంపడం కానీ అట్లాంటివి జరగలేదనేది మనకి ఇప్పటిదాకా వచ్చిన సమాచారం. దీనిలో ఫర్దర్గా మనము ఆర్ఎఫ్ఎస్ఎల్కి పంపించడం జరిగింది. దాని తర్వాత ఇంకా ఏమన్నా కొత్త కోణాలు వస్తే దర్యాప్తు చేయడం జరుగుతుంది. బేబీ మొత్తము కుళ్ళిపోయిన పరిస్థితిలో ఉబ్బిపోయి గాలితో నిండిపోయిన స్థితిలో ఉండింది. మొహము, కాళ్ళు, చేతులు, కడుపు అంతా బాగా ఉబ్బిపోయింది. పేగులు కూడా కొంచెం ప్రెషర్ తో కింది భాగంలో బయటకు వచ్చినాయి. ఒళ్ళంతా మ్యాగట్స్ అంటే ఈగల యొక్క లార్వాలు ఉన్నాయి. సో ఈగల లార్వాలు ఉన్నాయంటేనే 3 రోజులు దాటినట్టు మనకు తెలుస్తుంది. అలాగే చర్మం అంతా ఊడిపోయింది. ఒంటిపైన ఎటువంటి గాయాలు లేవు. ఇంకా మనకు వెజనల్ పార్ట్స్, స్పెషల్ పార్ట్స్ అన్ని మనం చూసాము, ఎక్కడ గాయాలు లేవు. తర్వాత లోపల పరిశీలిస్తే బ్రెయిన్ మొత్తం కరిగిపోయింది. బ్రెయిన్ కరిగిపోయిందంటేనే 3 రోజులు దాటిందని అర్థము. కడుపులోకి వచ్చినప్పుడు అన్నము తిన్న అన్నం అలాగా ఉంది, అంటే కొద్దిగా మాత్రం రైస్ ఉంది. దాంతోపాటు రైస్ కొంచెం ఎల్లో పార్టికల్స్ అన్నీ ఉన్నాయి. ప్లస్ నీళ్ళు లేదు. అన్నంతో పాటు నీళ్ళు ఉంటుంది కదా, ఒకవేళ మునిగిపోతే నీళ్ళు ఉంటుంది, అలాంటి నీళ్ళు కూడా లేవు అందులో. రైస్ మాత్రం ఉంది. ఇంకా మిగతా పార్ట్స్ అన్నీ కూడా సాఫ్ట్ అయిపోయినాయి, అంటే 3 రోజులు గడిచినట్లు ఉంది. ఇంకా మిగతా అన్నీ కూడా మనము విజరాంతా ప్రిజర్వ్ చేసాము. హైయాయిడ్ ప్లస్ స్టెర్నము,
RFSL పంపించడం జరిగింది. అందులో మనకు డయాటమ్స్ టెస్ట్ అని తెలుస్తుంది. ఒకవేళ ముందే చనిపోయిందా తర్వాత చనిపోయిందా అనే విషయం ఆ డయాటమ్స్లో తెలుస్తుంది. సో పూర్తి వివరాలు మాత్రం RFSL ల్యాబ్ నుంచి వచ్చినట్లు తెలుస్తుంది. మిత్రులు యాజ్ వెల్ యాజ్ సోదరులకి ఒక్కటే రిక్వెస్ట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ నుంచి మీరు ఎథికల్ ప్రిన్సిపల్స్ కానీ ఏమీ ఫాలో చేయట్లేదు. మీరు బేసిక్లీ ఒక మైనర్ చైల్డ్కి ఐడెంటిటీ రివీల్ చేయకూడదు, మీరు రివీల్ చేస్తారు. రెండోది, మీరు సోషల్ మీడియాలో ఏవైనా ఎలిగేషన్స్ పెట్టి మీరు ఎలా సర్క్యులేట్ చేస్తున్నారు. తర్వాత రిప్యూటెడ్ మీడియా ఛానల్స్ కూడా ఏం తెలియకుండా మీరు ఎలా రాస్తున్నారు. సో బేసిక్లీ మీ అంత వ్యవహారం కండెమ్ చేయాలి. యాక్చువల్గా ఎవరు ఎక్కడ కూర్చుంటున్నారు, మీరు యాక్చువల్గా ఒక ఫ్యామిలీ అంటే ఒక ఫ్యామిలీ అటువంటి ఇన్సిడెంట్ జరిగితే మనం సపోర్ట్ చేయకుండా మీరు బేసిక్లీ మీరు మీ అడ్వాంటేజెస్ కోసం, మీరు మీ న్యూస్ కోసం అటువంటి మీరు రాస్తున్నారు. హైలీ కండెమబుల్ థింగ్, మనం కండెమ్ చేస్తాం. ఖచ్చితంగా లాస్ట్ 4-5 రోజుల నుంచి మనం ప్రొఫెషనల్ గా పని చేస్తున్నాము. ప్రొఫెషనల్ గా ఎట్లా ఇష్యూ రిజాల్వ్ చేయాలి, ఇండిపెండెంట్ గా పని చేస్తున్నాము. మై రిక్వెస్ట్ టు ఆల్ ఎవ్రీవన్ మీడియా మిత్రులు దాట్ ఎప్పుడైనా అటువంటి ఇన్సిడెంట్ జరిగితే ఆ మైనర్ చిల్డ్రన్ ఐడెంటిటీ మీరు రివీల్ చేయకూడదు. ఒకటి, మీ దగ్గర ఏం ప్రూఫ్ లేకుండా మీరు ఏం అసలు రాయకూడదు. ఓకే, సో దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్ టు సే. ఈ రోజు ఈ ప్రెస్ బ్రీఫ్ ఉద్దేశం ఒకటి, అన్ని రంగాలలో ముస్లిం సమాజం అభివృద్ధి చెందాలంటే ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ముస్లిం ఐక్యవేదిక నాయకులు చిత్తూరు నగరంలో కదం తొక్కారు. ఆదివారం ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఆదివారం ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం నగరంలోని ఉర్దూ షాదీఖానా నందు ముస్లిం ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాఫర్ పులి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముక్కలుగా ఉన్న ముస్లిం సమాజాన్ని ఒక్కటి చేస్తూ రాజకీయ పార్టీలకు, జమాతులకు అతీతంగా ముస్లిం ఐక్యవేదిక పనిచేస్తుందన్నారు. రాజ్యాంగ హక్కుల సాధన, సంక్షేమంలో సమానత్వం, రాజ్యాధికారం, ముస్లిం సామాజిక వర్గ అవసరాలు, సమస్యలు, ముస్లిం సామాజిక అభివృద్ధికి అవసరమయ్యే ప్రతి అంశంపై కలిసికట్టుగా పోరాడదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి ఖలీల్ సయ్యద్, సెక్రటరీ షయ్యస్సు, ఉపాధ్యక్షుడు రషీద్, జిల్లా కార్యదర్శి ఇనాయాతుల్లా, తిరుపతి జిల్లా అధ్యక్షుడు నిజాముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ముస్లిం ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్ నుంచి నలుమూలల నుంచి మన ముస్లిం ఐక్యవేదిక కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. ఈ ర్యాలీలో కూడా మంచి స్పందన వచ్చింది. ఇది రాను రాను ఇంకా బలోపేతం చేస్తామనేసి ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. ఈ ముస్లిం ఐక్యవేదిక దీని బలగం చూపించాలని రాబోయే స్థానిక ఎన్నికల్లో మేము ప్రభుత్వానికి ఏమి కోరుకుంటున్నామో ఆ ప్రభుత్వం ఇవ్వకపోతే స్థానిక ఎన్నికలలో మేము ఎన్నికలలో పోటీ చేసి నిలబడి గెలవకపోయినా మేము ఓడించడానికి ప్రయత్నం చేస్తాము. ఆ ప్రయత్నం కోసమే మేము ముందు ముస్లిం ఐక్యవేదిక పోటీ చేయలేదు కాబట్టి రాబోయే స్థానిక ఎన్నికల్లో మేము తప్పకుండా పోటీ చేస్తాము. రాబోయే స్థానిక ఎన్నికల్లో మాకు సీట్లు ఇవ్వకపోతే మేము ఒక పెద్ద నిర్ణయం కూడా తీసుకోబోతున్నాం. ఆ నిర్ణయానికే మేము ఈ ముస్లిం ఐక్యవేదిక చిత్తూరులో సమావేశమైంది. ముస్లింల బ్రతుకులు మారట్లేదు. వివిధ రాజకీయ పార్టీలు ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకొని ఎలక్షన్ల ముందు హామీలు ఇచ్చి ఎలక్షన్ల తర్వాత వాళ్ళకు సంక్షేమంలో కానీ వాళ్ళకు అభివృద్ధిలో కానీ వాళ్ళకు వాటా ఇవ్వకుండా వాళ్ళని వివక్షతతో ప్రదర్శిస్తున్నాయి. దీన్ని ముస్లిం ఐక్యవేదిక తీవ్రంగా ఖండిస్తుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ముస్లిం ఐక్యవేదిక గళాన్ని పెంచుతుంది, బలాన్ని చూపెడుతుంది, సామాజిక హక్కుల సాధన వైపు అడుగులు వేస్తుంది. ముస్లింలలో అనేకమైన జమాతులు ఉన్నాయి. ఏ జమాతు కూడా సపోర్ట్ కాదు, అన్ని జమాతులను కలుపుకుని పోయే ఏకైక సంస్థ ఏదైనా ఉందిరా అంటే ముస్లిం ఐక్యవేదిక ఒకటి. ముస్లిం ఐక్యవేదికలో ముస్లింలు అందరూ చేరిపోతారా అంటే ముస్లింలలో నేను, నా భార్య బిడ్డలు, నా ఇల్లు, నా వ్యాపారం అనుకునే వాళ్ళు ముస్లిం ఐక్యవేదికలో చేరరు. నేను, నా భార్య బిడ్డలు, నా ఇల్లు, నా వ్యాపారంతో పాటు నా ముస్లిం సమాజం, నా ముస్లింల కోసం ఏదో ఒక సేవ చేయాలనేసి తపన ఉండేవాళ్ళు ఈ ముస్లిం ఐక్యవేదికలో చేర్చాలనేసి సన్వయంగా చెప్పుకుంటున్నాను. చిన్నారిని చంపిన నిందితులను అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేశామని, గుర్తు తెలియని వ్యక్తులు చంపారని రిపోర్టులో ఉంటే వైకాపా నేతలు పదే పదే అత్యాచారం చేశారని ప్రచారం చేసి వారి కుటుంబ సభ్యులను మనోవేదనకు గురిచేస్తున్నారని ఏపీ హోంమంత్రి అనిత మండిపడ్డారు. పొంగనూరులో మృతి చెందిన బాలిక తండ్రి అస్మతుల్లాతో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు.
ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ పొంగనూరులో మైనర్ బాలిక మృతిని వైకాపా రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. 6 ఏళ్ల అస్ఫియా మృతిపై పోలీసులు పటిష్ట విచారణ చేశారని చెప్పారు. పోలీసులు తక్షణ స్పందించారని మృతి చెందిన బాలిక తల్లిదండ్రులు చెబుతున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం పోలీసులు విచారణ చేస్తున్నారని తెలిపారు. 6 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారని వైకాపా నేతలు చెప్పడం సిగ్గుచేటన్నారు. అత్యాచారం జరగలేదని పోస్ట్ మార్టం రిపోర్టులో ఉందని పేర్కొన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు చంపారని రిపోర్టులో ఉంటే వైకాపా నేతలు పదే పదే అత్యాచారం చేశారని ప్రచారం చేసి వారి కుటుంబ సభ్యులను మనోవేదనకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. వైకాపా నేతల రాకను స్వాగతిస్తున్నామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా పులివెందులలో జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కనే సామూహిక అత్యాచారం చేసిన 5 ఏళ్లలో కేసును తేల్చలేదా అని చెప్పారు. పరామర్శకు పులివెందుల వెళితే అట్రాసిటీ కేసులు పెట్టారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో వందలాది మహిళలపై మిస్సింగ్ కేసులు, అత్యాచారం కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. అతి క్రూరంగా చంపేశారని నా తల్లిదండ్రులు బాధపడతా ఉంటే, లేదు అత్యాచారం జరిపి చంపేశారు అంటే ఈ రకంగా వాళ్ళు అది కూడా రాజకీయం చేయడానికి చూస్తున్నారు. కేవలం రాజకీయాలకి, చావుల్ని కూడా రాజకీయాలకు ఉపయోగించుకునే పరిస్థితి వైఎస్ఆర్సీపీలో ఉంది తప్పించి అంతకు మించి ఏమీ లేదు. అందుకే నేను అప్పీల్ పెడుతున్నా, ప్రజలకు అప్పీల్ పెడుతున్నా, మైనార్టీ సోదరులకు అప్పీల్ పెడుతున్నా. మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. సంఘటన జరిగిన తర్వాత ఎంత తొందరగా రియాక్ట్ అయ్యారో పోలీసులు కూడా. 12 బృందాలు ఏర్పాటు చేయడమే కాదు, క్లూస్ టీమ్స్ దగ్గర నుంచి, డాగ్ స్క్వాడ్ దగ్గర నుంచి, టవర్ డంప్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఆస్పెక్ట్, ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా వితిన్ డేస్ లోనే ఈ రోజు నిందితులను పట్టుకొని ఈ రోజు అరెస్ట్ చేసే పరిస్థితి కనిపించిందంటే అది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అంటే, అది ఎన్డీఏ గవర్నమెంట్ అంటే. అలా మానేసుకొని అది చూసి ఓర్వలేక దీన్ని కూడా రాజకీయం చేయడానికి పక్కపక్క నియోజకవర్గాల నుంచి ఇక్కడికి వచ్చి రెచ్చగొట్టేది ఏంది నాకు అర్థం కావట్లే. వచ్చి సహాయం చేయండి, అమ్మాయికి భరోసాగా నిలబడండి ఒక రోజు వచ్చి, అంతే తప్పించి ఈ రకంగా చేయడం అనేది మంచి పద్ధతి కాదు. దీన్ని కూడా ప్రజలందరూ కూడా దయచేసి గమనించాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. కఠినమైన చర్యలు అయితే తీసుకుంటాం. ముఖ్యంగా ఎవరు దీన్ని రాజకీయ కోణంలో మాత్రం చూడొద్దండి. ఎందుకంటే ఒక చిన్న బిడ్డ చనిపోయింది, ఆ పేరు రివీల్ చేసేదానికి కూడా మా ప్రభుత్వం ఇష్టపడలేదు. దీన్ని వైసీపీ వాళ్ళు వాళ్ళ ఛానళ్లలో పేరుతో సహా చెప్పడం, అలాగే అత్యాచారం జరిగిపోయినట్టు ప్రతిపక్షాల మీద కాకుండా ఇప్పుడు ఎవరైతే రూలింగ్లో ఉన్నామో మా మీద ఏదైనా అభాండారాలు వేసేదానికి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. వాళ్ళకు కూడా మేము అప్పీల్ చేస్తున్నాం. మీ ఇంట్లో మీ బిడ్డలకి ఇలా జరిగితే మీరు చేస్తారని అడుగుతున్నాం. గత 5 సంవత్సరాలు మీరు అధికారంలోకి ఉన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు వందలు వేలుగా జరిగినాయి. ఇంకొకటి చెప్తున్నాం, ఇక్కడ ఎవరైతే స్థానిక శాసనసభ్యులు ఉన్నారో, ఎంపీ ఉన్నాడు, వాళ్ళ చిన్న ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, వాళ్ళకు కూడా ఒకటే అప్పీల్ చేస్తున్నాం. మీరు ఇలాంటి సంఘటనలు ఎప్పుడు రాజకీయ పరంగా చూడొద్దండి. మీకు వీలైనంత సాయం చేసేట్టుకంటే ఆ కుటుంబానికి మీ చేయూత ఇవ్వండి. అలాగే ప్రభుత్వం తరఫున మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు మా సీఎం గారు కూడా లైన్లోకి వస్తున్నారు మాట్లాడేదానికి. ఆ కుటుంబంతో తప్పకుండా రాబోయే కాలంలో ఇలాంటి చర్యలు చేపట్టేదానికి ముందుకెళ్తాం. ముఖ్యమంత్రి సొంత చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో 7 ఏళ్ల పాప కిడ్నాప్ చేసి కిరాతకంగా హత్య చేసిన ఉదంతం గుండెను పిండేస్తోందని, ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు పిల్లలను స్కూల్కి పంపాలంటే భయమేస్తోందని మాజీ మంత్రి ఆర్కే రోజా ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే రక్షణ లేకపోవడం ప్రభుత్వ అసమర్థత కాదా అని రోజా ప్రశ్నించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రోజా మాట్లాడుతూ ముఖ్యమంత్రి సొంత చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో 7 ఏళ్ల పాపను కిడ్నాప్ చేసి కిరాతకంగా హత్య చేసిన ఉదంతం గుండెను పిండేస్తోందని అన్నారు. ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు పిల్లలను స్కూల్కి పంపాలంటే భయమేస్తోందని చెప్పారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే రక్షణ లేకపోతే ప్రభుత్వ అసమర్థత కాదా అని ప్రశ్నించారు. గత నెల 29న అదృశ్యమైన పాప 4 రోజుల పాటు ఆ సమీప ప్రాంతాలలోనే ఉన్న ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గుర్తించలేకపోయారని పేర్కొన్నారు. వారం తరువాత ఇంటికి 4 కిలోమీటర్ల దూరంలోనే బాలిక శవమై కనిపించిందంటే హోంమంత్రి, డిప్యూటీ సీఎంలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, పోలీసులు ఉన్నారా అని మండిపడ్డారు. పోలీసులను రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి, తప్పుడు కేసులు పెట్టడానికి ఉపయోగిస్తున్నారని చెప్పారు. మహిళలు, పసిబిడ్డల భద్రత కోసం ఎవరూ లేరని మండిపడ్డారు. తప్పుడు కేసులు పెట్టడానికి మదనపల్లె ఫైల్స్ కేసుకు ప్రత్యేక హెలికాప్టర్ను పంపిన ప్రభుత్వం ఫైల్స్కి ఇచ్చిన విలువ ఆడబిడ్డలకు ఇవ్వదా అని ప్రశ్నించారు. లోకేష్ నియోజకవర్గంలో 24 గంటల్లో 3 మహిళలపై అత్యాచారం జరిగిందంటే పాలించే అర్హత వీళ్లకు ఉందా అని ప్రశ్నించారు. హోంమంత్రి పక్క నియోజకవర్గంలో
రాంబిల్లిలో ఒక యువతి కాపాడమని కోరినా పట్టించుకోకపోవడంతో జైలు నుంచి వచ్చి నిందితుడు చంపేశాడని వాపోయారు. ఇప్పటికైనా కక్ష సాధింపుతో దిశ చట్టాన్ని మహిళా పోలీసులను నిర్వీర్యం చేయకుండా బలోపేతం చేయండి అని తెలిపారు. మిమ్మల్ని కన్న తల్లి కూడా ఆడదే అని గుర్తు తెచ్చుకొని మహిళా రక్షణను పెంచండి అని చెప్పారు. తక్షణం పొంగనూరు ఘటన నిందితులను అరెస్టు చేయాలని మాజీ మంత్రి రోజా డిమాండ్ చేశారు. సొంత జిల్లాలో ఇలాంటి ఒక కిడ్నాప్ హత్య జరిగింది అంటే అది చంద్రబాబు నాయుడు గారి అసమర్థత కాదా, ఈ ప్రభుత్వం అసమర్థత కాదా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే లాస్ట్ సండే 29వ తేదీన ఆ పాప రాత్రి అదృశ్యమైంది. 4 రోజులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నా కూడా పోలీసులు పట్టించుకోలేకపోయారు. ఎందుకంటే వాళ్ళకి నిర్లక్ష్యం. తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోకపోవటం వల్ల ఆ అమ్మాయి ఆ ఇంటికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమ్మర్ స్టోరేజ్లో శవమై తేలింది అంటే మరి హోంమంత్రి ఏం చేస్తున్నట్టు, ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు, ఈ డిప్యూటీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు నేను అడుగుతున్నాను. ప్రజల్ని పట్టించుకోరు, ఆడవాళ్ళ భద్రత పట్టించుకోరు, చిన్న బిడ్డల్ని చంపేస్తున్నా కూడా పట్టించుకోరు. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? పోలీసులు ఉన్నారా? అసలు ఏం చేస్తున్నారు వీళ్ళంతా మాకు అర్థం కావట్లేదు. నిజంగా ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు చూస్తే ఎంతసేపు పోలీసుల్ని తమ కక్ష సాధింపు చర్యల కోసం, తమ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరి పేర్లైతే రాసుకున్నారో వాళ్ళ మీద ఎలా తప్పుడు కేసులు పెట్టాలా, వాళ్ళని ఎలా కొట్టాలా, వాళ్ళని ఏ విధంగా కేసుల్లో ఇరికించాలా అన్న దాని మీదే పోలీసులు ఉపయోగిస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం కానీ, పసిబిడ్డల భద్రత కోసం కానీ, చిన్న బిడ్డల భద్రత కోసం కానీ ఎప్పుడైనా ఉపయోగించారని నేను అడుగుతున్నా. మదనపల్లిలో ఫైల్ కాలితే హెలికాప్టర్లో డీజీపీ గారిని పంపిస్తారు. కానీ ఈ రాష్ట్రంలో ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసినా, చంపేసినా, రేప్ చేసినా మట్టు హెలికాప్టర్లలో డీజీపీని పంపి ఆ ఫైళ్లకు ఉన్న విలువ కూడా ఆడపిల్లలకి లేదా మీ ప్రభుత్వంలో? ఈరోజు ఎంత సిగ్గుచేటంటే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా చిత్తూరులోనే ఇలా జరిగిందంటే ఇక రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో 3వ రోజైన ఆదివారం ఉదయం శ్రీ మలయప్ప స్వామి సింహవాహనంపై యోగ నరసింహుడి అలంకారంలో దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు, భజనలు, కోలాటాలు, జియంగార్ల గోష్ఠితో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. శ్రీవారు 3వ రోజు ఉదయం దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం సింహ వాహనాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో సింహ దర్శనం అతి ముఖ్యమైంది. సింహరూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి. సోమర్తనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజయస్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహము సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపించారు. వాహన సేవలో తిరుమల పెద్ద జేఆర్ స్వామి, చిన్న జేఆర్ స్వామి, కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ, హైకోర్టు జడ్జ్ జస్టిస్ బివిఎల్ఎన్ చక్రవర్తి, టీటీడీ ఈవో జె శ్యామలరావు దంపతులు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి దంపతులు, జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. మా తాతల కాలంగా తిరుపతి రూరల్ మంగళం హరిజనవాడ గ్రామ కంఠం సర్వే నంబర్ 15/22 నందుగల 6 సెంట్ల రేకుల ఇంటి స్థలాన్ని కోడూరుకు చెందిన గిరిధర్ రెడ్డి జేసీబీతో ఇంటిని కూల్చేసి మా స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్నాడని మంగళం గ్రామంలో ఉన్న దళిత కుటుంబ సభ్యులు గుర్రమ్మ, నారయ్య, చిన్నమ్మ, కోకిల, వినోద్ కుమార్లు ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ గత 4 దశాబ్దాల క్రితం మంగళమ్మ ఊరు అగ్నికి ఆహుదైందని గతాన్ని గుర్తు చేశారు.
ఆ సమయంలో తమ పత్రాలు తదితరాలు అన్నీ కాలిపోయాయని వెల్లడించారు. ఆ తరువాత మంగళానికి చెందిన గ్రామకంఠం స్థలంలో తాము ఎటువంటి పత్రాలు లేకుండా జీవిస్తున్నామని తెలిపారు. ఆనాటి ఊర్లో ఉన్న జనం వారి స్థలాలను అమ్ముకొని వెళ్లిపోయారని వివరించారు. గ్రామకంఠమైనా కూడా తుడా అప్రూవల్తో ఇక్కడ స్థలాలు రిజిస్ట్రేషన్ అయ్యేలా జరుగుతున్నదని అన్నారు. గిరిధర్ రెడ్డి తమ గ్రామకంఠం స్థలం పక్కనే స్థలాన్ని కొనుగోలు చేసి అది రోడ్డుకు చెందిందని తెలియజేస్తూ 15 సంవత్సరాలుగా తమ ఇంటిని తోసేస్తూ ఇబ్బంది పెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయమని పోలీసులను, రిజిస్టర్ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీస్ వారిని ఆశ్రయించినా ఫలితం లేదన్నారు. నా పేద కడుపు కొట్టినారు సార్ వాళ్ళు. ఎంఆర్ఓలో కొట్టినారు, పోలీస్ స్టేషన్లో అన్ని నాయకుల కాడకు పోయినా నా పేద కడుపు కొట్టినారు. కానీ వాళ్ళు కడుపు కొట్టాలంటే గంట పడదు. నన్ను ఎట్లా హింసించి ఎంఆర్ఓ చుట్టూ 10 ఏళ్ళు తిరిగిన నేను ఇల్లు అమ్మేసి 10 ఏళ్ళు తిరిగి వాళ్ళకి పెట్టిన. అయినా ఇల్లు లేదు, ఏమి లేదు. ఇప్పుడు బాడిగింట్లో ఉన్నాను. తర్వాత నాకు బాడికి కట్టుకునే సోమంత లేక నా ఎవరు రాసిచ్చిన ఆస్తిలో నాకు పసుపు రాసిచ్చిన స్థలంలో నేను ఇల్లు వేసుకొని 10 ఏళ్ళుగా ఉంటాను. 10 ఏళ్ళుగా ఒక్కొక్క నాయకుడు వచ్చినప్పుడు అంతా ఒక్కొక్కటి కొడుతున్నారు, వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేస్తున్నారు. అది ఎట్లా రిజిస్టర్ అవుతున్నారు సార్ అని నేను అడిగితే నీదేదన్నా ఉంటే తేబో అంటున్నారు. గ్రామకంఠానికి మాకు ఏమీ ఇవ్వాల, నేనేమి ఎతికిపించేది? మేము ఎవరు సంతకం పెట్టలా. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను సార్, మేము మా నాయన కానీ, మా అవ్వ కానీ, మా తాత కానీ, మా అమ్మోళ్ళు కానీ సంతకం పెట్టుంటే నాకు భూమే వద్దు, రిజిస్టర్ అయ్యింటే నాకు భూమే వద్దు. మేము పెట్టిన ఎడలా నా భూమి నాకు ఇస్తే చాలు, నా బిడ్డల సంవత్సరం నేను బతికేదానికి. మా ఆయనకి నిండా సీరియస్గా బాగుండేటప్పుడు తోసేసినాడు. మా ఆయన చనిపోయినాక డబ్బు వచ్చినా మళ్ళీ తెచ్చి కట్టుకున్నాను, మళ్ళీ తోసేసినాడు. ఆయన ఇదంతా పోయింది, మాతో చేసినారు సార్, నన్ను ఇటు కొట్టినారు సార్. మా అమ్మకి కాళ్ళు రక్తం కారుతుంటే కూడా చూపించినా కూడా ఎందుకమ్మా వాళ్ళని కట్టినారు, మీరంతా ఎవరని ఏ పోలీసు సారు నిలదీసి అడగల, ఏ సీఏ సారు పిలిచి నిలదీసి వాళ్ళని అడగలేదు. మమ్మల్ని వాళ్ళ కుర్చీలు వేసుకొచ్చిన పెడతారు, మమ్మల్ని నిలబెట్టి మాట్లాడినారు. భూమి మాది, మమ్మల్ని నిలబెట్టినారు. వాళ్ళు దొంగతనంగా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు కూర్చొని పెట్టినారు. ఏ న్యాయస్థానానికి పోమంటారు, ఏ చట్టానికి పోయి అడుక్కోమంటారు, ఏ మూల పోయి నన్ను అడుక్కొని నా స్థలం నేను తెప్పించుకోమంటారు చెప్పండి. నాని అన్నే పంపించాడు. మిమ్మల్ని ఫస్ట్ ఇక్కడ నుంచి ఖాళీ చేయమని చెప్పినారు. మీరు ఇక్కడ నుంచి బయట వెళ్తారా, మమ్మల్ని కొట్టమంటారని బెదిరిస్తున్నారు. అడిగితే దౌర్జన్యంగా మా ఎత్తని, నన్ను, మా పిల్లలకు అన్నం గట్ట వండి పెట్టాలంటే ఏం పోయేసి రోడ్లో కూర్చోండి అని ఏవేవో మాట్లాడినారు. పోలీస్ స్టేషన్కి పోతే మీ అబ్బదా పోలీస్ స్టేషను అని సీఏ మాట్లాడినాను. మేము చెప్పింది వినుకుంటానే ఏం జరిగిందని అని అడగలేదు సార్. మేము రోడ్డు పాలు చిన్న ప్రకారం పెట్టుకున్నాను, స్కూల్కి పంపించినాను. మేము ఏడుండాలి ఎట్లా సార్ అంటే వాళ్ళకి కుర్చీలు వేసి మాట్లాడుతున్నారు. మేము 1 గంట నిలబడుకున్నా, మీరు ఫస్ట్ బయట పోండి అనేసి అన్నారు సార్ వాళ్ళు. తిరుమల శ్రీవారిని ఆదివారం ఉదయం VIP విరామ సమయంలో ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల్లో సంబరాల్లో భాగంగా తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. చాలా చక్కటి దర్శనం. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాట్లన్నీ కూడా చాలా చాలా చక్కగా వైభవంగా ఉన్నాయి. కొత్త ఈవో గారు, అడిషనల్ ఈవో గారు, వారి కమిట్మెంట్ చాలా స్పష్టంగా కనపడుతుంది. రాబోయే రోజుల్లో మంచి బోర్డును కూడా త్వరలో ఏర్పాటు చేస్తారు. మరి ఆ తర్వాత భక్తుల సౌకర్యాలు మరింత మెరుగవుతాయని, భగవంతునికి భక్తుల్ని దగ్గర చేసే ప్రయత్నాలు అంటే గతంలో కొంత దూరం వచ్చిన మాట వాస్తవం. మళ్ళీ తిరిగి భక్తులు భగవంతునికి చేరువ చేసే ప్రయత్నంలో దేవస్థానం వారు, తిరుమల తిరుపతి ట్రస్ట్ బోర్డ్ మోస్ట్ సక్సెస్ఫుల్ అవుతారని, ఎటువంటి ఏదైనా చిన్న చిన్న అవంతరాలు ఒకవేళ ఉన్నప్పటికీ కూడా సంప్రోక్షంతో అంతా ప్రక్షాళనం చేసి ఈరోజు అన్ని రకాల ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. అంటే నేను వేరే వివాదాల జోలికి అసలు వెళ్ళదలుచుకోలే, కానీ ఇవాళ తిన్న ప్రసాదాలు అన్నీ కూడా చాలా చక్కగా అంటే మనం టేస్ట్ గురించి కాదు మనం ప్రసాదం తీసుకునేది, అయినప్పటికీ కూడా గతంలో ఏ దినుసులు వాడేవారో, ఎంత పుటం వాడేవారో అదే
ఎప్పుడో 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం తీసుకున్న ప్రసాదంలాగా మళ్ళీ ఉంది. ఒక లడ్డూయే కాదు, అన్ని ప్రసాదాల్లో శ్రీవారికి కైంకర్యం చేసే అన్ని ప్రసాదాలు కూడా గత వైభవాన్ని సంతరించుకున్నాయని చెప్పి ఈ సందర్భంగా ఇప్పుడే ప్రసాదాన్ని సేవించిన వ్యక్తిగా నేను ఘంటాపథంగా చెప్పగలను. తిరుమల శ్రీవారిని ఆదివారం ఉదయం విఐపి విరామ సమయంలో తెలంగాణ బీజేపీ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆ భగవంతుని దర్శనం కలగడం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను. హిందువుల ఆరాధ్య దైవం ఏడుకొండలవాడు, వడ్డీ కాసులవాడు, వారి సమక్షంలో వస్తున్నటువంటి ప్రసాదం విషయంలో జరుగుతున్నటువంటి గందరగోళానికి తొందరగానే సుప్రీంకోర్టు తెరదించిందని భావించాలి. సుప్రీంకోర్టు నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి సిట్ ప్రసాదం విషయంలో జరుగుతున్నటువంటి గందరగోళానికి తొందరగా ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎందుకంటే కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి హిందుత్వం మీద జరుగుతున్నటువంటి దాడిగా దీన్ని చూస్తూ తొందరగానే విచారణాధికారులు సాధ్యమైనంత తొందరగా ఈ విచారణను పూర్తి చేసి భక్తుల మనోభావాల్ని విశ్వాసాలని కాపాడాలని భగవంతుడు అధికారులకు ఆ శక్తినివ్వాలని మనస్ఫూర్తిగా ఆ ఏడుకొండల వాడిని వేడుకుంటా ఉన్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పుంగనూరులో గత ఆదివారం అదృశ్యమైన చిన్నారి అస్మియా మృతిపై వీడిన మిస్టరీ. భోజనం పెట్టి మరీ చిన్నారిని చంపేశారు. చిన్నారి అస్మియా హత్యకు తండ్రి ఆర్థిక లావాదేవీలే కారణం. ప్రస్తుతం 3 నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. వెల్లడించిన చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్. ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేశారని వైకాపా నేతలు చెప్పడం సిగ్గుచేటు. అత్యాచారం జరగలేదని పోస్ట్ మార్టం రిపోర్టులో ఉంది. పొంగనూరులో మైనర్ బాలిక మృతిని వైకాపా రాజకీయం చేస్తోంది. మండిపడ్డ ఏపీ హోంమంత్రి అనిత. అన్ని రంగాలలో ముస్లిం సమాజం అభివృద్ధి చెందాలంటే ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. చిత్తూరులో ర్యాలీ నిర్వహించిన ముస్లిం ఐక్య వేదిక నాయకులు. పొంగనూరు బాలిక కిడ్నాప్ హత్యపై మాజీ మంత్రి రోజా దిగ్భ్రాంతి. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే రక్షణ లేకపోవడం ప్రభుత్వ అసమర్థత కాదా? ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? పోలీసులు ఉన్నారా? ప్రభుత్వ అసమర్థతపై నిప్పులు చెరిగిన రోజా. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో 3వ రోజు సింహవాహనంపై యోగ నరసింహుడి అలంకారంలో దర్శనమిచ్చిన మలయప్ప స్వామి. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. నమస్కారం.